ఓం నమ శివాయ. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరాయ నమః. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివం అహం భజే. పోచారం గ్రామంలో ఈ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకత నందీశ్వరుడు, అదేవిధంగా ఎత్తైన స్ఫటికలింగం. ఈ దేవాలయం 2008లో మా గురువుగారు గంగాధర భట్ల దామోదర శర్మ గారిచే ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేసిన రోజున మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎత్తైన స్ఫటికలింగము ఎక్కడా కూడా లేదు. ఈ స్ఫటికలింగేశ్వర స్వామికి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. అందులో ప్రత్యేకమైనటువంటి రోజు పరమేశ్వరుడికి ఏమిటి అంటే మాస శివరాత్రి. ప్రతి నెల ఒక శివరాత్రి ఉంటుంది, దాన్నే మాస శివరాత్రి అంటాం. మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో వస్తుంది. ఈ మాస శివరాత్రి ప్రతి నెల అమావాస్య ముందు రోజున వస్తుంది. ఈ శివరాత్రి రోజున నందీశ్వరుడికి, అదేవిధంగా స్ఫటికలింగేశ్వర స్వామికి ఏకకాలంలో రుద్రాభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. మన జాతకంలో తెలియని దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోవాలి అంటే నందీశ్వరుడి యొక్క అభిషేకం చేయాలని మనకు పురాణాలు, శాస్త్రాలు, గురువులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మన పోచారం శివాలయంలో స్ఫటికలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి మాసములో స్ఫటికలింగేశ్వర స్వామికి, నందీశ్వరుడికి మాస శివరాత్రి ప్రదోష కాలంలో స్వామివారికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. స్ఫటికలింగాన్ని పూజించడం ద్వారా మనకు ఫలితం ఏమిటి అంటే స్వామిని పూజించడం ద్వారా ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికత, మనశ్శాంతి, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు దూరమై అన్యోన్యత పెరగడం, ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహము చేత ఆయుష్యాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రతి మాసం ఇక్కడికి వచ్చి స్వామివారికి జరపబడే ఈ విశేష మాస శివరాత్రి పూజలో పాల్గొని ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.